రథం రథం ఎక్కించాడు. అమ్మా ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించా? పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మనందరం కూడా అంటే ఒక్కొక్క సందర్భంలో తమ్ముడు అడిగాడు కాబట్టి నేను చెప్తానండి. అంటే నేను చాలా హరిహర వీరమల్లు, ముందు నేను హరిహర వీరమల్లు అన్నయ్య కన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ మార్కులు పడినాయి. ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే ఈరోజు ప్రత్యేకంగా ముగ్గురు నాయకుల గురించి మనం నేర్చుకోవాలి, చూసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో అన్నాను, చాలా మంది బయటకు వచ్చి ఏమంటారంటే మేము ఎంత అన్యాయం అయిపోయాము, ఇంత అవమానపడ్డాం, వాళ్ళు నా మీద కేసు పెట్టాడు, నువ్వు నాకు కేసు పెడతావా పెట్టవా, ఆడు నన్ను జైలుకి పంపించాడు, నన్ను జైలుకి పంపిస్తావా పంపించవా, ఎందుకు ఇలా ఊరుకుంటున్నారని పోలీసుల మీద మా మీద పడతాను. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నాకన్నా రాజు ఇక స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికన్నా మీ అందరికన్నా ఎక్కువగా అవమానాలు పడింది ఎవరండి? ఇంకా ఇంకా కదా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు అవమానాలు పడ్డ దానికన్నా మనం ఎక్కువ పడ్డామా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళే ఈ రోజు మనం టైం వచ్చినప్పుడు చేయాలి, కానీ దాని మీదే కాన్సన్ట్రేషన్ కాదు, ఈ రోజు ఇమీడియట్ గా మన అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని ఆ ముగ్గురు నాయకులు కూడా ఎక్కడ భేషజాలకి పోకుండా మేము ఇంకో 10-15 సంవత్సరాలు కలిసే పనిచేస్తామని ఈ రోజే ప్రతిన పూనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు త్యాగాలు చేస్తున్నారంటే ఆ ముగ్గురు నాయకులు మనకి ఎప్పుడూ కూడా ఆదర్శప్రాయమే. దాన్ని మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దయచేసి మనం వాళ్ళకి సహకరిద్దాం. మన రాష్ట్ర భవిష్యత్తుకి మనం పునాది వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. నాకు సౌండ్